నిన్న మాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాజేందర్ సింగ్ భయ్య వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వారు వచ్చినాక వారు రావడము వారితో పాటు మేము ఈ రెండు రీచెస్ ఏదైతే మానేరు లోవర్ డ్యామ్ మానేరు సంబంధించినటువంటి రీచెస్ ఈ రీచ్లకు మేము వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే ఈ బ్లాస్టింగ్ అని వార్తలు బయటకు వచ్చాయో చూడడానికి వారితో పాటు నేను కూడా వెళ్ళే అవకాశం నాకు దొరికింది. రాజేంద్ర సింగ్ గారితో మేము గతంలో కూడా పనిచేశాము ఢిల్లీ స్థాయిలో. అయితే ఆ అవకాశాన్ని పుణికిపుచ్చుకొని అసలు ఏం జరుగుతుందని చూడడానికి వెళ్తే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి రైతాంగం, అక్కడ ఉన్నటువంటి చాలామంది మనం కలవడం జరిగింది. మహిళలు చాలామంది కలిసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ పూర్తిగా అక్కడ యంత్రాంగం ఒక మాఫియా లాగా వ్యవహరిస్తున్నటువంటి కొద్దిమంది అక్కడ శాండ్ మాఫియాకు సహకరించే పని జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున మీడియాలో జరుగుతుందని చెప్పేసి గత కొన్ని నెలల నుంచి వెళ్ళి వార్తలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అన్నిటికన్నా మించి అక్కడ స్థానికంగా ఒక మానేరు పరిరక్షణ సమితి అనేటువంటి ఒక సంస్థ ఈరోజు ఎన్జిటి స్థాయికి వెళ్ళి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని మీ ముందు పెడితే ఆ జడ్జిమెంట్లో 25 కోట్ల రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్కి, 25 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మీకు ఫైన్ వేస్తే ఆ ఫైన్ను మీరు శిర్షావసించి దాన్ని సిగ్గు తెచ్చుకొని దాన్ని ప్రజాస్వామ్యం కాపాడాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి మీరు దానికి ఒక స్టే తెచ్చుకోవడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఇవాళ క్లియర్గా ఎన్జిటి చెప్పినటువంటి మీకు పర్మిషన్ లేకుండా మైనింగ్ చేసేటువంటి అధికారం లేదని చెప్పిన తర్వాత ఏదో తొంపు పెట్టుకొని ఇంద్రమ్మ గృహాల పేరు పెట్టుకొని ఇంత భారీ స్థాయిలో మీరు ఈ ప్రజాధనాన్ని దోసుకోవడానికి తెగబడ్డటువంటి పరిస్థితి మేము చూసాం. అక్కడ యావరేజ్గా పర్ డే 46 రీచుల్లో నుంచి వెళ్ళి 5,000 లారీలు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ సిటీ చేరుతూ ఉన్నాయి. యావరేజ్గా ఒక లారీకి గవర్నమెంట్ ఇవాళ వసూలు చేసేది 404 పూర్తిగా వాళ్ళు వసూలు చేసేటువంటి డబ్బు చూస్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళు తీసుకునేటువంటి 550 రూపాయల్లో 150 రూపాయలు లేబర్కి ఇస్తూ 400 రూపాయలు గవర్నమెంట్ రీచ్ అవుతే మరి ఇవాళ అదే లారీ ఇసుక ఇవాళ 80,000 నుంచి 1,00,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ 5,000 లారీలు ఇవాళ హైదరాబాద్లో దాదాపు ఒక 4 నుంచి 5,000 లారీల ఇసుక దాని యొక్క ఇయర్ ట్రాన్సాక్షన్ 3,000 కోట్ల వరకు అవుతుంటే ఈ 3,000 కోట్లలో మీరు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి ఇచ్చేది 16 కోట్లు అని అంటే ఎంత సిగ్గుచేటు. ఈ డబ్బు అంతా ఎన్ని చేలు మారుతుంది? మరి ఈ డబ్బు ఇన్ని చేలు మారితే డబ్బు దుర్వినియోగం అవుతలేదా అని ఇవాళ ప్రజలు అక్కడ నిలబెట్టి అడుగుతూ ఉన్నారు. ఒక గ్రామ స్థాయిలో చదువు లేనివాడు ఈ లెక్కలు నాకు చెప్పాడు. నేను లెక్కేసింది కాదు ఇది. మీరు కావాలంటే ఇది కరెక్టో కాదో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విజిలెన్స్ కమిటీ నిజ నిర్ధారణ చేయాలా. అక్కడ గుట్టలుగా పడినటువంటి శాండ్ ఎందుకు పడింది? అక్కడ ఒక పర్వతాల్లాగా శాండ్ వాగులో ఉన్న శాండ్ గొడ్డును ఎందుకు వేశారు? దేనికోసం వేశారు? ఈ శాండ్ అంతా కూడా నిజంగా మీరు చెప్తున్నటువంటి ప్రభుత్వ పథకాల్లో ఏ ప్రభుత్వ పథకాలకు పోయిందో మీరు నిజ నిర్ధారణ చేయాలి. మీ దగ్గర రికార్డ్ అయినటువంటి ఇవి లేవా? ఉన్నాయి కదా, బిల్స్ ఉన్నాయి. వాటిలోంచి ఎంత శాండ్ తీశారో ఉంటుంది కదా. ఇవన్నీ ఏది చేయకుండా ఎఫ్ఐఆర్లు బుక్ అయినా కూడా నిద్రపోతూ ఉందంటే ఇదంతా కూడా నిజంగా ప్రజలను దోసుకోవడం, ప్రజా ధనాన్ని దోసుకోవడం. దీనికి పూర్తి యంత్రాంగము, ఎన్నుకోబడే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. గత ప్రభుత్వాలు చేసినా అది తప్పే, ఈ ప్రభుత్వం చేసినా తప్పే. ఏ ప్రభుత్వం చేసినా కూడా దీన్ని నిర్బంధంగా మేము ఖండిస్తున్నామని చెప్పదలుచు. ఎన్జిటి నీకు ఆల్రెడీ నీకు జడ్జిమెంట్ ఇచ్చింది, 25 కోట్ల రూపాయలు నీకు ఫైన్ వేసిందంటే ఉడిగిన వేస్తుందా? ఎంత ఎంక్వైరీ జరిగి ఎంత నిజాలు జరిగితే ఫైన్ వేస్తుంది? నీ పర్మిషన్ లేకుండా ఇన్ని వేలు నువ్వు తోడుకుంటున్నావు అంటే ఫైన్ వేసింది. అది మరి దానికి నువ్వు సమాధానం చెప్పకుండా పోయి ఏదో అడ్వకేట్లను పెట్టి తప్పుదో పట్టించి సుప్రీంకోర్టుని తప్పు పట్టించి మళ్ళీ నువ్వు స్టే తెచ్చుకున్నావు. ఇది కాదా ఆధారం కాదా? ఇది ఇప్పుడు మన ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పడానికి ఇంకేం కావాలి ఆధారం? ఎవరు దిక్కున్నారు? మీరు ప్రజలు దిక్కున్నారా? శాండ్ మాఫియా దిక్కున్నారా?